హలో స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనము వాణిజ్య బ్యాంకుల యొక్క విధుల గురించి తెలుసుకున్నాము. అంటే ప్రాథమిక విధులు, అనుషంగిక విధులు. ప్రాథమిక విధులైన డిపాజిట్ల సేకరణ, రుణాల మంజూరు, పరపతి సృష్టి, చెక్కు విధానాన్ని ప్రోత్సహించడం. అలాగే అనుషంగిక విధులు ఏజెన్సీ సేవలు, సాధారణ ప్రజోపయోగ సేవలు, నూతన సేవలు, ఏటీఎంస్, మొబైల్ బ్యాంకింగ్, ఇలాంటి వాటి గురించి నేర్చుకున్నాము. వాణిజ్య బ్యాంకుల యొక్క విధులు. నెక్స్ట్ ఇప్పుడు ఈ టాపిక్ వచ్చేసి ఆర్థిక అభివృద్ధిలో వాణిజ్య బ్యాంకుల యొక్క పాత్ర గురించి, రోల్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాము. అసలు వాణిజ్య బ్యాంకులు అంటే ఏంటో మీరు నేర్చుకున్నారు. నెక్స్ట్ వాటి యొక్క విధుల గురించి మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు మన దేశం ఆర్థికంగా ముందుకు వెళ్ళడానికి ఈ కమర్షియల్ బ్యాంక్స్ అనేవి ఏ విధంగా ఉపయోగపడతాయి, వాటి యొక్క రోల్ ఎంతవరకు ఉంది అనేది ఇప్పుడు చూద్దాము. ఏ ఆర్థిక వ్యవస్థ అయినా పూర్తి స్థాయిలో కంప్లీట్గా అభివృద్ధి సాధించాలి అంటే ఆధునికంగా అభివృద్ధి చెందిన బ్యాంకింగ్ వ్యవస్థ అనేది ఎంతో అవసరం. పారిశ్రామిక అభివృద్ధికి బ్యాంకులు కేవలం ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా దానిని ఏ రకంగా ఉపయోగిస్తే అధిక లాభం పొందవచ్చో కూడా తెలియజేస్తాయి. అభివృద్ధి చెందని దేశాలలో బ్యాంకులు తమ సౌకర్యాలను కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితం చేసి వర్తకం మరియు వాణిజ్యాలకు మాత్రమే ఆర్థిక సహాయాన్ని అందించి పారిశ్రామిక మరియు వ్యవసాయ రంగాలను నిర్లక్ష్యం చేస్తాయి. అభివృద్ధి చెందని దేశాలలోని బ్యాంకులు నిష్పాక్షికంగా తమ సేవలను అన్ని రంగాలకు విస్తరింపచేయాలి అంటే బ్యాంకింగ్ వ్యవస్థలోనే నిర్మాణాత్మక మార్పులు అవసరం. అంటే కేవలం బ్యాంకులు అభివృద్ధి చెందిన రంగాలనే ఇంకా అభివృద్ధి చేయాలనేది కాకుండా అభివృద్ధి చెందని రంగాల్లో కూడా పెట్టుబడిని అందజేసి ఆ రంగాలను కూడా విస్తృతంగా అభివృద్ధి పరచగలవు. అలాగే ఆధునిక ఆర్థిక వ్యవస్థలో బ్యాంకులను ద్రవ్య నిల్వదారులుగా కాకుండా అభివృద్ధి నాయకులుగా వ్యవహరించాలి. ఎందుకు అంటే బ్యాంకులు దేశంలోని పొదుపులను నిల్వ చేయడమే కాకుండా దేశ ఆర్థిక అభివృద్ధికి అవసరమైన వనరులను కూడా సమకూరుస్తున్నాయి. ఉదాహరణకు 18 మరియు 19వ శతాబ్దాల్లో యూరప్లో వచ్చిన పారిశ్రామిక విప్లవానికి ప్రధాన కారణం అక్కడి అభివృద్ధి చెందిన బ్యాంకింగ్ వ్యవస్థ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే నేడు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల భవితవ్యం కూడా అభివృద్ధి చెందే బ్యాంకింగ్ వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. వాణిజ్య బ్యాంకులు దేశ అభివృద్ధికి ఎలా ఉపయోగపడతాయి అంటే వాటి యొక్క పాత్ర ఏంటి అంటే పైన చూపించిన విధంగా మనం చెప్పుకోవచ్చు. అందులో మొదటిది మూలధన కల్పన. అభివృద్ధి చెందుతున్న దేశాలలో సత్వర పారిశ్రామిక అభివృద్ధికి సరైన మార్గం ఏంటి అంటే చిన్న పరిశ్రమలను ప్రోత్సహించడం. చిన్న పరిశ్రమలకు స్వల్పకాలిక మరియు మధ్యకాలిక రుణాలను ఎక్కువగా బ్యాంకులు అందజేస్తాయి. అంతేకాకుండా మరెన్నో సేవలను కూడా అందిస్తాయి. ముడి సరుకులు ఎక్కడ లభ్యమవుతాయి, వాటి యొక్క నాణ్యత ఎలా ఉండి, అలాగే వాటికి సంబంధించిన మార్కెట్లు మొదలైన అంశాలపైన వాటికి సమాచారాన్ని కూడా అందజేస్తాయి. భారతదేశంలోని వాణిజ్య బ్యాంకులు చిన్న పరిశ్రమల నిర్వహణ సమస్యలపై అనేక రిపోర్ట్స్ను కూడా తయారు చేసి వాటి అభివృద్ధికి ఎంతగానో సహాయపడుతున్నాయి. కేవలం రుణాలు ఇచ్చి అంతటితో కాకుండా రుణాలు ఇవ్వడంతో పాటు వాటికి అవసరమైన ముడి సరుకుల లభ్యత విషయాలపై అలాగే ఆ విషయాలపై రిపోర్టును కూడా తయారు చేసి అవి ఇంకా ముందుకెళ్ళడానికి ఏ విధంగా సహాయపడగలవో ఆ విధంగా వాణిజ్య బ్యాంకులు అనేవి చిన్న పరిశ్రమలకి ప్రోత్సహించి సహాయపడడం అనేది జరుగుతుంది. సో ఈ మూలధన కల్పన అనే విషయంలో ఇక్కడ మనకి ఏం చెప్పుకోవచ్చు అంటే వాణిజ్య బ్యాంకులు ఈ చిన్న పరిశ్రమలు ఆర్థికంగా ముందుకు వెళ్ళడానికి ఎదగడానికి ఈ మూలధనాన్ని కల్పించి ఈ మూలధనాన్ని స్వల్పకాలిక మరియు మధ్యకాలిక రుణాల రూపంలో వాటికి అందజేసి వాటిని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తున్నాయి, ప్రోత్సహిస్తున్నాయి అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వాణిజ్య బ్యాంకులు వ్యవస్థాపనను ప్రోత్సహించడం ద్వారా కూడా వాటి యొక్క పాత్రను తెలియజేస్తున్నాయి. ఎలా అంటే ఎంకరేజ్మెంట్ టు ఎంటర్ప్రెన్యూవల్ ఇన్నోవేషన్స్. అంటే అభివృద్ధి చెందని ఆర్థిక వ్యవస్థలలో మూలధన కొరత వల్ల సాధారణంగా కొత్త పరిశ్రమలు స్థాపించడానికి ఏ వ్యవస్థాపకుడు కూడా ఉత్సాహంగా ముందుకు రాడు. ఎందుకు అంటే అతనికి కొత్త ఆలోచనలు ఉన్నప్పటికీ
కొత్త రకంగా వ్యాపారాన్ని చేయాలి అనే ఆలోచనలు ఉన్నప్పటికీ అతనికి ఉన్న మూలధనం కొరత వల్ల అతను ఉత్సాహంగా ముందుకి రాడు. అతనే కాదు, ఎవరు కూడా రారు. ఎందుకంటే అందరికీ కూడా మూలధనం కొరత అనేది ఏర్పడింది. అయితే ఎప్పుడైతే బ్యాంకులు రుణ సహాయాన్ని అందిస్తాయో, మూలధనాన్ని అందజేస్తాయో, అప్పుడు చాలామంది నూతన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు నవకల్పనలు చేసి, అంటే ఇన్నోవేటివ్ ఐడియాస్తో ఇండస్ట్రీని స్థాపించే ఉద్దేశంతో ముందుకు రావడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఇన్నోవేటివ్ ఐడియాస్తో ఇండస్ట్రీని స్థాపించడానికి యంగ్స్టర్స్ అందరూ ముందుకు వస్తారో తద్వారా ఆర్థిక అభివృద్ధి అనేది సాధ్యపడుతుంది అని మనం చెప్పగలుగుతాం. సో ఇదంతా కూడా వ్యవస్థాపనను ప్రోత్సహించడం ద్వారా జరుగుతుంది. ఈ వ్యవస్థాపనను ప్రోత్సహించడం అనే బాధ్యత ఇక్కడ ఎవరు తీసుకుంటున్నారంటే బ్యాంకులు తీసుకుంటున్నాయి. ఏ విధంగా తీసుకుంటున్నాయంటే ఈ పరిశ్రమలు స్థాపించడానికి అవసరమైన మూలధనాన్ని అందించడం ద్వారా. వ్యవస్థాపనను ప్రోత్సహించడమే కాకుండా వాణిజ్య బ్యాంకులు ఆర్థిక వ్యవస్థకు ద్రవ్యత్వాన్ని ఆపాదించడం ద్వారా కూడా ఆర్థిక అభివృద్ధికి సహాయపడతాయి. అది ఎలా అనేది చూద్దాం. దేశంలోని ఆర్థిక వ్యవస్థకు ద్రవ్యత్వాన్ని ఆపాదించడం ద్వారా వర్తకం, వాణిజ్యం మరియు పరిశ్రమ ఊపందుకొని ఆర్థిక అభివృద్ధికి దోహదపడతాయి. మానిటైజేషన్ ఆఫ్ ఎకానమీ. ఇక్కడ ఈ ద్రవ్యత్వాన్ని 2 రకాలుగా చూపించవచ్చు. 1 రుణాలను కొనుగోలు చేయడం, బయింగ్ ద డెట్స్. 2 గ్రామీణ మరియు వెనుకబడిన ప్రాంతాలకు బ్యాంకులు బ్రాంచీలను విస్తరించడం ద్వారా కూడా ఆర్థిక అభివృద్ధికి తోడ్పడతాయి. ఇప్పటికీ మనం చూస్తే రూరల్ ఏరియాస్లో కన్నా అర్బన్ ఏరియాస్లోనే బ్యాంకింగ్ అనేది, వాటి యొక్క బ్రాంచెస్ అనేవి ఎక్కువగా విస్తరించి ఉంటాయి. రూరల్ ఏరియాస్లో చాలా తక్కువ బ్రాంచెస్ ఉంటాయి. ఎందుకంటే అక్కడ పొదుపు చేసేవాళ్ళు కానీ, ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ, పాపులేషన్ కానీ ఏదైనా సరే అర్బన్ ఏరియాస్తో కంపేర్ చేసుకున్నప్పుడు రూరల్ ఏరియాస్లో ఫెసిలిటీస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి బ్యాంక్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ కూడా అక్కడ వర్క్ చేయడానికి ఇష్టపడరు. కాబట్టి అక్కడ బ్రాంచెస్ తక్కువగా ఉండడం వల్ల కూడా ఆ ఏరియాస్ని మనం వెనుకబడిన ప్రాంతాలుగా చెప్పుకుంటాము. కానీ ఎప్పుడైతే ఈ వాణిజ్య బ్యాంకులు ఈ గ్రామీణ మరియు వెనుకబడిన ప్రాంతాల్లో వాటి యొక్క బ్రాంచెస్ని విస్తరిస్తాయో, అక్కడ కూడా కొత్త బ్రాంచెస్ని స్టార్ట్ చేస్తాయో అప్పుడు ఆటోమేటిక్గా ఈ ఆర్థిక అభివృద్ధి అనేది రూరల్ ఏరియాస్లో కూడా రావడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా ఆర్థిక వ్యవస్థకు ద్రవ్యత్వాన్ని ఆపాదించడం ద్వారా ఎక్కడైతే బ్యాంక్ బ్రాంచెస్ లేవో, ఎక్కడైతే ఆర్థిక అభివృద్ధి లేదో ఆ ఏరియాస్లో కూడా వెళ్ళి బ్రాంచెస్ని స్టార్ట్ చేసి ఈ బ్యాంకులు ఆ ఏరియాస్ని కూడా ఆర్థికంగా ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది. ఆ ఏరియాస్లో పీపుల్కి కూడా అవసరమైన రుణాలను అందజేయడం ద్వారా, అలాగే అక్కడి నుంచి ఆ ప్రజల నుంచి పొదుపులను సేకరించడం ద్వారా కూడా మనం దేశం యొక్క ఆర్థిక అభివృద్ధికి ఎంతో సహాయపడవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్థిక లావాదేవీలను ప్రభావితం చేయడం, ఇన్ఫ్లుయెన్సింగ్ ఎకనామిక్ యాక్టివిటీ. బ్యాంకులు ఆర్థిక లావాదేవీలను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా బ్యాంకులు ఆర్థిక లావాదేవీలను 2 రకాలుగా ప్రభావితం చేస్తాయి. 1 వడ్డీ రేట్లను నియంత్రించడం ద్వారా, 2 పరపతిని నియంత్రించడం ద్వారా. ఇక్కడ ఈ వడ్డీ రేట్లను ఎవరు నిర్ణయిస్తారు అంటే వాణిజ్య బ్యాంకులకి ఈ వడ్డీ రేట్లను ఫిక్స్ చేసే రైట్ లేదు. ఈ వడ్డీ రేట్ని, బ్యాంక్ రేట్ని కేవలం ఆర్బీఐ మాత్రమే ఫిక్స్ చేస్తుంది. పరపతిని నియంత్రించడంలో కూడా ఆర్బీఐ చాలా రకాల టెక్నిక్స్ని యూజ్ చేస్తుంది. సో ఈ క్రెడిట్ కంట్రోల్కి సంబంధించిన టెక్నిక్స్ని, అలాగే వడ్డీ రేట్లలో మార్పుల్ని కూడా ఆర్బీఐ ఈ వాణిజ్య బ్యాంకులకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా ఆర్థిక లావాదేవీలను, దేశంలో జరిగే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని డైరెక్ట్గానే ఈ బ్యాంక్స్ అనేవి ప్రభావితం చేస్తాయి, ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అని మనం చెప్పుకోవచ్చు. దేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా వడ్డీ రేట్లను పెంచాలా, తగ్గించాలా, అలాగే పరపతిని పెంచాలా, తగ్గించాలా, పరపతి యొక్క డిమాండ్ ఎలా ఉంది, ఏ రంగాలకి ఎక్కువ పరపతిని అందజేయాలి, ఏ రంగాలకి తక్కువ పరపతిని అందజేయాలి, ఇలాంటివన్నీ కూడా ఆర్బీఐ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది వాణిజ్య బ్యాంకులకి. సో ఈ విధంగా ఆర్థిక లావాదేవీలను వాణిజ్య బ్యాంకులు అనేవి ప్రభావితం చేస్తాయని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ద్రవ్య విధానాన్ని అమలుపరచడం, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మానిటరీ పాలసీ. సరైన ద్రవ్య విధానాన్ని రూపొందించి అమలు పరిస్తేనే ఏ ఆర్థిక వ్యవస్థ అయినా అభివృద్ధిలో ముందుకు వెళుతుంది. అయితే సరైన ద్రవ్య విధానాన్ని రూపొందించి అమలు చేయడానికి బ్యాంకులు ప్రత్యేకమైన పాత్రను పోషిస్తాయి. ఈ ద్రవ్య విధాన రూపకల్పన మరియు నియంత్రణలో బ్యాంకులు పాల్గొంటేనే దేశ ఆర్థిక వ్యవస్థ అనేది చాలా పటిష్టంగా అవుతుంది. నెక్స్ట్ వర్తకం మరియు పరిశ్రమలను ప్రోత్సహించడం.
ప్రమోషన్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ. ప్రపంచం అంతటా కూడా పారిశ్రామిక విప్లవం తర్వాత జరిగిన ఆర్థికాభివృద్ధికి కారణం వర్తకం మరియు పరిశ్రమల స్థాపన అని చెప్పవచ్చు. అయితే ఈ పరిశ్రమలు మరియు వర్తకం ఎక్కువ శాతం బ్యాంకులు అందజేసే పరపతి ద్రవ్యం మీదే ఆధారపడి అభివృద్ధి చెందాయి. ద్రవ్యం అంటే ఇక్కడ కేవలం నాణేలు, కరెన్సీ నోట్లు మాత్రమే కాదు. చలామణిలో ఉన్న ద్రవ్యంలో ఎక్కువ భాగం బ్యాంకు డిపాజిట్లపై వ్రాసిన చెక్కుల రూపంలో చలామణి అవుతుంది. దేశంలో మరియు దేశాల మధ్య పెద్ద తరహా వర్తకం జరగడానికి కారణం బ్యాంకులు ఇచ్చే చెక్కులు మరియు బ్యాంకు డ్రాఫ్టులను ప్రవేశపెట్టడమే. పెద్ద వ్యవహారంలో చెల్లింపులు ద్రవ్యం రూపంలో గాక చెక్కులు మరియు డ్రాఫ్టుల ద్వారా జరుగుతాయి, మనందరికీ తెలిసిందే. అయితే అంతర్జాతీయ వ్యాపారం వర్తకం హుండీల ద్వారా కూడా జరుగుతుంది. ఈ విదేశీ హుండీలను బ్యాంకులలో డిస్కౌంట్ చేసుకుంటారు. అలాగే బ్యాంకు చెక్కులు, బ్యాంకు డ్రాఫ్టులు మరియు హుండీలు గనక లేకపోయినట్లయితే దేశీయ వర్తకం, అంతర్జాతీయ వర్తకం అభివృద్ధి చెంది ఉండేవి కావు. వర్తకం అభివృద్ధి చెందకపోతే పారిశ్రామిక అభివృద్ధి చెంది ఉండేది కాదు. కావున వర్తకం మరియు పారిశ్రామిక అభివృద్ధికి బ్యాంకులు ఎంతైనా దోహదపడుతున్నాయి అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఇక్కడ నాణాలు, ద్రవ్యం అంటే నాణాలు మాత్రమే కాదు, మనకు తెలిసిన కరెన్సీ నోట్లే కాదు, ఇక్కడ ద్రవ్యం అంటే చెక్కు, డ్రాఫ్ట్లను కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే అదర్ కంట్రీస్తో వ్యాపారం అనేది మనం స్టార్ట్ చేసామో వారికి నాణాల రూపంలో, కరెన్సీ నోట్ల రూపంలో మనం మనీ ఇవ్వట్లేదు, ద్రవ్యం అందజేయట్లేదు. వాళ్ళకి ఏ రూపంలో మనం అందజేస్తున్నామంటే బ్యాంకు యొక్క చెక్కుల రూపంలో, అలాగే బ్యాంకు యొక్క డ్రాఫ్టుల రూపంలో. సో ఈ బ్యాంకులు అనేవి చెక్కులు, డ్రాఫ్టులు కనుక కనిపెట్టకపోతే, వాటి ద్వారా లావాదేవీలు అనేవి జరగకపోయి ఉంటే దేశీయ వర్తకం, అంతర్జాతీయ వర్తకం అనేవి అభివృద్ధి చెంది ఉండేవి కాదు. ఎప్పుడైతే వర్తకం అభివృద్ధి చెందదో అప్పుడు పారిశ్రామిక అభివృద్ధి కూడా జరగదు. సో ఈ విధంగా దేశీయ వర్తకం, అంతర్జాతీయ వర్తకం, దాని ద్వారా పారిశ్రామిక అభివృద్ధి జరిగాయి అంటే దానికి దోహదం చేసింది బ్యాంకులు అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, వాణిజ్య బ్యాంకులు సంతులిత ప్రాంతీయ అభివృద్ధికి కూడా తోడ్పడడం అనేది జరుగుతుంది. ప్రమోటింగ్ బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్. మన దేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1955లో స్థాపించిన తరువాత ఆ బ్యాంకు దేశంలోని గ్రామీణ మరియు వెనుకబడిన ప్రాంతాలలో తన సబ్సిడరీ బ్యాంకుల యొక్క బ్రాంచీలను ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. దాంతో మన దేశ ప్రణాళికా సంఘం విధానాలలో ఒకటైన సంతులిత ప్రాంతీయ అభివృద్ధి అనేది కొంతవరకైనా సాధ్యపడింది, అభివృద్ధి దిశలో పయనించింది. సో సంతులిత ప్రాంతీయ అభివృద్ధి అంటే ఏంటంటే అన్ని ప్రాంతాల్లో ఈక్వల్గా అభివృద్ధి చేయడం. సో ఈ అభివృద్ధి చేయడంలో ఈ బ్యాంకుల పాత్ర ఏంటి అంటే, మనం ఇందాక అనుకున్నాం రూరల్ ఏరియాస్లో బ్యాంక్స్ యొక్క బ్రాంచెస్ లేవు, అందుకే అవి వెనుకబడిన ప్రాంతాలుగా కూడా ఉన్నాయి అని చెప్పి. సో ఎప్పుడైతే ఈ బ్యాంకులు వాటి యొక్క బ్రాంచీలని రూరల్ ఏరియాస్లో కూడా ఎస్టాబ్లిష్ చేస్తాయో అప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్రాంతాలు కూడా ఎంతో కొంత అభివృద్ధి దిశలో పయనిస్తాయి. సో ఈ విధంగా చేయడంలో ఎస్బీఐ అనేది ఒక అడుగు ముందుకు వేసి దాని యొక్క బ్రాంచెస్ని రూరల్ ఏరియాస్లో స్థాపించడం అనేది జరిగింది. సో దాని ద్వారా సంతులిత ప్రాంతీయ అభివృద్ధి అనేది కొంతవరకు సాధ్యపడింది. సో ఇది సాధ్యం అవ్వడానికి గల కారణం ఎవరు అంటే బ్యాంకులు అని మనం చెప్పొచ్చు. సో ఈ విధంగా వాణిజ్య బ్యాంకులు సంతులిత ప్రాంతీయ అభివృద్ధికి కూడా తోడ్పడుతున్నాయి అని మనం చెప్పుకోగలుగుతాం. నెక్స్ట్, వ్యవసాయ అభివృద్ధికి కూడా తోడ్పడతాయి. ఎలా అంటే బ్యాంకులు రైతులకు విత్తనాలు కొనుగోలు చేయడానికి, అలాగే భూమిని అభివృద్ధి చేసుకోవడానికి, ఎరువులు కొనుక్కోవడానికి మరి ఇతర పనులకు కూడా ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నాయి. మన దేశంలో ముఖ్యంగా బ్యాంకుల జాతీయకరణ తర్వాత బ్యాంకుల సహాయాన్ని వ్యవసాయం, చిన్న పరిశ్రమలు, ఎగుమతులు వంటి ప్రాధాన్యత రంగాలకు గణనీయంగా పెంచడం జరిగింది. ఆ కృషిలో భాగంగానే బ్యాంకులు చిన్నకారు, సన్నకారు రైతులకు అనేక విధాలుగా తమ రుణ సహాయాన్ని తక్కువ వడ్డీపై అందజేస్తున్నాయి. ఈ విధంగా వాణిజ్య బ్యాంకులు వ్యవసాయ అభివృద్ధికి కూడా తోడ్పడుతున్నాయి. డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ద కంట్రీ. అంతేకాకుండా వాణిజ్య బ్యాంకులు తగిన పరిశ్రమలకు ప్రోత్సహించడానికి మూలధనాన్ని కూడా అందించడం అనేది జరుగుతుంది. ఎంకరేజ్మెంట్ టు రైట్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్. రుణాలను మంజూరు చేయడం ద్వారా బ్యాంకులు పరిశ్రమలకు తమకు అవసరమైన ముడి సరుకుల్ని, యంత్రాలని, ఇతర సామాగ్రిని సేకరించడానికి కూడా తోడ్పడతాయి. ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థలో ప్రణాళికా ధ్యేయాలకు, వ్యూహాలకు తగిన విధంగా రుణ విధానాలను బ్యాంకులు రూపొందించుకోవడం అవసరం. ఇది ఆర్థిక వ్యవస్థలో
ఏ పరిశ్రమలు అవసరమో ఆ పరిశ్రమల స్థాపనకు ఉపకరిస్తుంది. సో ఈ విధంగా వాణిజ్య బ్యాంకులు మన దేశ అభివృద్ధికి అవసరమైన పరిశ్రమలను స్థాపించడంలో, వాటికి అవసరమైన ముడి సరుకుల్ని అందజేసి, యంత్రాలను అందజేసి, మరి ఇతర సామాగ్రిని అందజేసి, వాటికి అవసరమైన రుణాలను వాటికి అందజేసి, వాటిని ప్రోత్సహించడమే కాకుండా వాటి అభివృద్ధికి కూడా ఎంతగానో సహాయపడుతున్నాయి. తద్వారా దేశ ఆర్థికాభివృద్ధికి ఎంతగానో వాణిజ్య బ్యాంకులు సహాయపడుతున్నాయి అని చెప్పొచ్చు. సో వాణిజ్య బ్యాంకుల యొక్క పాత్ర, ఆర్థిక అభివృద్ధిలో వాణిజ్య బ్యాంకుల పాత్ర అనేది ఈ విధంగా ఉంది.